టేస్ట్ ఉండిద్దండి. అసలు మాడకూడదండి. చట్నీకి పోపు అనేది అస్సలు మాడకుండా ఉంటేనే రుచి వచ్చిద్దండి. మాడితే అస్సలు బాగుండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ చట్నీని ఇందులో వేసుకొని గిన్నెలోకి తీసుకోవటమేనండి. ఈ విధంగా బౌల్లోకి తీసేసుకోవాలండి. చాలా చక్కగా కుదిరిందండి. ఇది ఇడ్లీలోకి, దోశలోనికి, రాగి పిండితో దోశలకి ఇంకా చాలా టేస్ట్ బాగుండిద్దండి. బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. రాగి పిండి దోశలండి. ఈ దోశల్లోనికి ఈ చట్నీ చాలా టేస్ట్ వచ్చిద్దండి. దోశలకి, ఇడ్లీకి వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయటమేనండి. అదిరిపోయే టేస్ట్తో హోటల్ స్టైల్లో చట్నీ అండి. కొబ్బరి చట్నీ మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.